నరేష్ ఐలో 2026లో ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవచ్చా? ఫుల్ స్టాక్ పైథాన్ అయినా, ఫుల్ స్టాక్ జావా అయినా నేర్చుకోవచ్చా? సో డెఫినెట్లీ నేర్చుకోవచ్చు. కాకపోతే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొంతమంది అడుగుతున్నారు ఏ ఫుల్ స్టాక్ రీప్లేస్ చేస్తుందని. అబ్సల్యూట్లీ నాట్. సో ఎంత ఏ వచ్చినా కానీ ప్రాసెస్ ని ఈజ్ చేస్తుంది. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు రీసెంట్ డేస్ లో ఏ నమ్ముకొని కంపెనీస్ లాస్ అయ్యే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం మనం. సో అందుకనే ఇప్పటికిప్పుడు కాదు, నెక్స్ట్ 10 years వరకు కూడా కంప్లీట్ గా రీప్లేస్ చేసే పరిస్థితి ఉండదు. ఆటోమేషన్ చేస్తుంది, ప్రాసెస్ కొంచెం ఈజ్ అవుతుంది. సో ఏఐ సపోర్ట్ తీసుకొని ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతారు, బెటర్ గా అవుట్పుట్ వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, అన్నిట్లో ఏఐ ఇంటిగ్రేట్ అవుతుంది. అంటే ఫుల్ స్టాక్ జావాలైనా, పైథాన్ ఫుల్ స్టాక్ అయినా, .NET ఫుల్ స్టాక్ అయినా ఏఐని, ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకొని వర్క్ చేయడం అవుతుంది. సో డెఫినెట్లీ పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్ కోర్స్ ని నరేషలో నేర్చుకోవచ్చు. కానీ ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో ఏనండి. సో వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరు ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ చూపిస్తారు, ఓకే, అంటే ఎన్ని ఇంటర్వ్యూస్, గ్యారంటీడ్ ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తారు, రియల్ టైం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఎన్ని, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని చేపిస్తారు, వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి ల్యాబ్ ఫెసిలిటీ ఉందా ప్రాక్టీస్ చేసుకోవడానికి? క్లాస్ ఒక 1 or 2 hours జరిగిన తర్వాత మీరు అక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడానికి ల్యాబ్ ఫెసిలిటీ ఉందా? సో లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా? మ్యాక్సిమం 30 to 40 ఈజ్ ఫైన్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్, సో అంతమందిలో కూర్చొని కోర్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి జాబ్ తెచ్చుకోవడం అనేది సో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకనే ఒకసారి మీరు అది కూడా కనుక్కొని డీటెయిల్గా జాయిన్ అవ్వండి. సో 2026లో సో ఇప్పుడు మనం చూసుకుంటే సత్య ఒకటి, సో నరేష్ ఒకటి, తర్వాత క్వాలిటీ ఇవన్నీ మంచి ఇన్స్టిట్యూట్సే. దీంతోపాటు ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మంచి ఇన్స్టిట్యూట్. కానీ మనం ఏంటి అంటే, మనకు కావాల్సినట్టు కౌన్సిలింగ్ తీసుకొని మనకి ఏ కోర్స్ సూట్ అవుతుంది ఆలోచన చేసి అప్పుడు మనం జాయిన్ అవ్వాలి. ఇంకో విషయం వచ్చేసి, నాకు డబ్బులు తక్కువ అవుతుంది, నేను అమీర్పేటలో కోర్స్ తీసుకుంటా అనుకోవద్దు. ఎందుకంటే సో ఆ వారం మనకి హాస్టల్ ఫీజు, ఒకవేళ రైట్ ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అవ్వకపోతే టైం కూడా ఎక్కువ అవుతుంది. ఆ టైంలో మనకి ఎలాగో ఖర్చులు పెరుగుతానంటే, సో సాధ్యమైనంత వరకు 4-5 months or 6 monthsలో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నరేష్ అయితే ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసి మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.